మీరు నమ్మినా, నమ్మకపోయినా, మీకు నచ్చినా, నచ్చకపోయినా నేనొక నిజం చెప్తాను. ఈ సీజన్ విన్నర్ తనూజ. ఇది ఫిక్స్ అయిపోండి. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి. అవి రివ్యూలో డిస్కస్ చేసుకుందాం. 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9లో 1 వర్సెస్ ఆల్‌గా నడుస్తోందా? తనుజ వర్సెస్ ఆల్ హౌస్‌మేట్స్‌గా ఉందా? నాకైతే అదే అనిపిస్తుంది భయ్యా. ఎందుకంటే ఈరోజు తనుజని నలుగురు నామినేట్ చేశారు. 4 సార్లు నామినేషన్స్‌లోకొచ్చింది. సాయి నామినేట్ చేశాడు, దివ్య నామినేట్ చేసింది, నిఖిల్ నామినేట్ చేశాడు, ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. అండ్ హోల్ హౌస్‌లో కూడా ఈక్వేషన్స్ చూసుకున్నా గానీ, బయట గానీ, లోపల గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ, ఇన్‌సైడ్ గానీ అందరూ ఇట్స్ క్లియర్‌లీ ఇండికేటింగ్ దట్ తనూజ వర్సెస్ ఆల్ అదర్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ కానీ, తనూజ వర్సెస్ ఆల్ హౌస్‌మేట్స్ కానీ మీకేమనిపిస్తుంది భయ్యా? మీరు అన్ని సోషల్ మీడియాలో ఉన్నారు, అన్ని చూస్తున్నారు, ట్రెండ్స్ చూస్తుంటారు. మీకేమనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్ చూసాక కానీ, నార్మల్‌గా కానీ నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇవెక్కడి ఏడుపు కొట్టు నామినేషన్స్ రా మావా! నేను నామినేట్ చేయనంటే నేను నామినేట్ చేయను, నేను నామినేట్ చేయనంటే నేను నామినేట్ చేయనంటారు. ప్లస్ సెల్ఫ్ నామినేట్ చేసుకుంటారు, సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. అవతల కంటెస్టెంట్ కంటే నేనే వీక్ అనుకుంటారు. ఏందిరా బాబు! సంజన ఏమో రీతు చౌదరిని నామినేట్ చేసి ఏడుస్తది. ఇమాన్యుయల్ ఏమో తనని సేఫ్ గేమ్ ఆడాడు అన్నందుకు ఏడుస్తాడు. అండ్ సుమన్ శెట్టి ఏమో తనుజని నామినేట్ చేస్తున్నాడని ఏడుస్తాడు. అండ్ రాము ఏమో నేనే వీక్, తనుజ స్ట్రాంగ్, తనే అన్నిట్లో బాగా పర్ఫామ్ చేస్తుంది అని సెల్ఫ్ గోల్ వేసుకొని తనే నామినేట్ చేసుకుంటాడు. షబ్బా! ఏంది భయ్యా ఈ సీజన్ అసలు? నాకైతే చాలా చిరాగ్గుంది. రీతు చౌదరి ఈరోజు పాయింట్స్ అద్దరగొట్టింది భయ్యా. వాట్ ఎ మెమరీ పవర్! అసలు తను డిఫెండ్ చేసుకోవడంలో గానీ, తను మాట్లాడడంలో గానీ, అన్నిట్లో తనకున్న క్లారిటీ కానీ చాలా సూపర్బ్. దాని గురించి రివ్యూలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. సో భయ్యా ఈరోజు ఎపిసోడ్ చూశాను. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తనుజ వర్సెస్ ఆల్ హౌస్మేట్స్ లాగా నడుస్తోంది. బయట చూసుకున్నా కూడా తనుజ ఫ్యాన్స్ వర్సెస్ ఆల్ అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ లాగా నడుస్తోంది. ఈ సీజన్ విన్నర్ తనుజానే. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఎక్కడైనా కంటెస్టెంట్స్ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని ఎవరినైనా కంటెస్టెంట్స్ని పొగిడేసి నువ్వు తనుజ, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి, నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎలాగో సేఫ్ అయిపోతావని నామినేట్ చేస్తారా? అండ్ ఇంకొకళ్ళు వచ్చి నామినేషన్స్‌లో ఇద్దరున్నప్పుడు నువ్వు తనుజ కంటే బెటర్ ఎందుకురా బాబు చెప్పరా బాబు అంటే, లేదు తనుజనే స్ట్రాంగ్, నేను వీకు, తను అన్నిట్లో బాగా పర్ఫామ్ చేస్తుంది, తనే నాకంటే అన్నిట్లో బాగా ఆడుతుంది, తనే బెటరు, సో నేనే వీక్ అని ఎవడికన్నా వాడు సెల్ఫ్ గోల్ వేసుకుంటాడా? ఈరోజు నామినేషన్స్‌లో ఇవి జరిగాయి భయ్యా. దీనికి తోడు మేనేజ్మెంట్ సపోర్ట్ కానీ, పీఆర్ సపోర్ట్ కానీ, నాగార్జునే తనుజకి సొంత పీఆర్‌లా బిహేవ్ చేయడం కానీ, కన్ఫెషన్ రూమ్‌లో తనుజాని పిలిచి ఎవరైతే తనకు అగెయిన్స్ట్‌గా మాట్లాడిన వీడియోస్ అన్ని ప్లే చేయడం కానీ, మేబీ ఇవన్నీ కూడా అవతల కంటెస్టెంట్స్‌ని డీమోటివేట్ చేస్తున్నాయేమో. వాళ్ళకి కూడా అరే తనుజ పాజిటివ్‌గా వెళ్తుంది, నేను తనకి అగెయిన్స్ట్‌గా వెళ్ళాలి అనుకుంటున్నారో లేకపోతే భయపడుతున్నారో ఏమవుతుందో తెలీదు కానీ కంటెస్టెంట్స్ లోపల కూడా ఒక భయం స్టార్ట్ అయింది తనుజ అంటే. అందుకే ఈరోజు నామినేషన్స్‌లో అది క్లియర్ కట్‌గా రిఫ్లెక్ట్ అయ్యింది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ అయితే మేనేజ్మెంట్ అయితే 100% చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫైర్ స్టార్మ్స్‌ని లోపలికి పంపించినప్పుడు కానీ, లేకపోతే రీ ఎంట్రీస్ అయినప్పుడు కానీ, మొన్న అమర్దీప్, అంబటి అర్జున్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళందరికీ ఒక్కటైతే క్రిస్టల్ క్లియర్‌గా అర్థమైపోయింది. బయట తనూజాకి ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా గట్టిగా ఎళ్తోంది. స్ట్రాంగ్‌గా ఉంది. తనకు అగెయిన్స్ట్‌గా వెళ్తే మీకే రిస్క్. ఒకవేళ వెళ్లారన్నా తనకే అగెయిన్స్ట్‌గా ఎళ్తే మీరు అట్‌లీస్ట్ ప్రొజెక్ట్ అవుతారు అన్న ఇండికేషన్ వాళ్ళకొచ్చింది. అందుకే ఈరోజైతే అందరూ మీద పడి మరీ నామినేట్ చేశారు తననే. కామెడీగా అనిపించాయి కొన్నైతే. అండ్ పాపం బర్నీ గారు మధ్యలో ఇరుక్కుపోయారండి. ఆయన బయటకెళ్ళి మళ్ళీ లోపలికొచ్చినా గూడా మళ్ళీ ఆ చదరంగంలో ఇరుక్కుపోతున్నాడేమో, ఆ సంసారముఖ చదరంగంలో. ఒక పక్క దివ్యాని 100% ఆనందపరచలేక, ఒక పక్క తనుజని 100% ఆనందపరచలేక ఎక్కడ బాండ్స్ బ్రేక్ అయిపోతాయో అని, ప్లస్ తన గేమ్ ఎక్కడ పాడైపోతుందో అని చాలా మదన పడుతున్నారాయన. అండ్ ఇన్ని రోజులు తనుజకి సపోర్ట్ చేసి అండగా నిలిచిన ఆయన ఈరోజు నామినేషన్స్‌లో ఎన్ని మాటలు పడ్డాడంటే నాకే చాలా బాధ అనిపించింది. అరెరే! ఈరోజు ఇమాన్యుయల్ కానీ, బర్నీ గారు కానీ బాధపడడంలో అస్సలు నాకైతే తప్పనిపించలేదు. ఎందుకంటే తనుజ వాళ్ళ సపోర్ట్ తీసుకుంది. వాళ్ళ సపోర్ట్ తీసుకొని చాలా టాస్కుల్లో ఆడింది. అండ్ లాస్ట్ వరకు వెళ్ళింది. ఈరోజు వాళ్ళని నామినేట్ చేస్తూ ఎన్ని మాటలు, ఒకటి కాదు, రెండు కాదు, చాలా మాటలు అన్నది. అండ్ ఎవ్వరికైనా మనసు నొచ్చుకుంటుంది ఆ మాటలు వింటే. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినైనా సపోర్ట్ చేశారనుకోండి బయట,
మీరు ఫ్రెండ్ అనుకొని సపోర్ట్ చేశారు, వీళ్ళు మన వాళ్ళు అని మీరు సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళే లాస్ట్‌కి తిరిగి ఏదన్నా మాట అంటే మిమ్మల్ని ఎంత బాధేస్తదంటే, ఆ బాధ చెప్పుకోలేం. అలాంటి పరిస్థితే ఈరోజు బర్నీ గారు, ఇమ్మాన్యుయల్ ఫేస్ చేశారనిపించింది. అందుకే ఇమ్మాన్యుయల్ ఏడ్చినా కరెక్ట్ కదా! లాజిక్కే అనిపించింది. అండ్ ఈరోజు ఇప్పుడు నామినేషన్స్‌లో నిఖిల్ నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే తనుజని వర్స్ట్ పాయింట్ అసలు. నీకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంట. అసలు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే దానికి నామినేట్ చేయడం ఎందుకు? అయినా మీరంతకు మీరు కంటెస్టెంట్స్ ఎంత డంబ్ ఉన్నారంటే భయ్యా ఈ సీజన్. అందుకే తనుజ విన్నర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కంటెస్టెంట్సే భయ్యా. ఇప్పుడు మీరు సీజన్ 7 చూసుకుంటే పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అక్కడ అమర్దీప్, రతిక, శివాజీ గారు చాలా హెల్ప్ చేశారు తను విన్ అవ్వడానికి. అమర్దీప్ టార్గెట్ చేయడం వల్ల, రతిక సింపతి యాంగిల్, రతిక లవ్ ట్రాక్ నడిపి బీట్రే చేయడం వల్ల, అండ్ కామన్ ఆడియన్స్‌లో రైతు అన్నది బాగా ప్రొజెక్ట్ అవ్వడం వల్ల పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అండ్ ఇక్కడ సేమ్ థింగ్ మళ్ళీ అవుతుంది. అందరూ తనని టార్గెట్ చేస్తున్నారు. అందరూ తననే నామినేట్ చేస్తున్నారు. అది తనకి చాలా ప్లస్ అవుతుంది. ఎప్పుడైతే ఆడియన్స్‌లోకి అరే! ఈ కంటెస్టెంట్‌ని ఎందుకురా బాబు ఇంత టార్గెట్ చేస్తున్నారు? బయట కూడా అందరు ఫ్యాన్స్ ఎందుకు తనుజ మీద పగబట్టారు? తనుజ మీదే ఎందుకు ఇంత కావాలనే హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నారు అని ఆడియన్స్‌లోకి ఎళ్ళిందనుకోండి. తెలియకుండా తనకి సింపతి వర్కౌట్ అయ్యి అండ్ మేనేజ్‌మెంట్ ఎలాగో తనకు సపోర్ట్ ఉండడం వల్ల అది 100% తనుజకే ప్లస్. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఈరోజు నామినేట్ చేయడం నేను రాంగ్ అనట్లేదు. కానీ అందరూ ఒకేసారి కూడబట్టుకొని తనని నామినేట్ చేసి, అది తనని హైలైట్ చేసి మీరే తనని లేపుతున్నట్టు సిమిలర్ టు సీజన్ 7 పల్లవి ప్రశాంత్ చేసినట్టు. అండ్ సీజన్ 2లో కౌశల్‌కి ఇదే జరిగింది. సీజన్ 3లో రాహుల్ సిబ్లిగంజ్‌కి ఇలానే జరిగింది. అవతల కంటెస్టెంట్స్ వాళ్ళని టార్గెట్ చేస్తే అవతల కంటెస్టెంట్స్‌కే ప్లస్ అవుతుంది. వాళ్ళే విన్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇదే చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా తనుజ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది గానీ తగ్గడం ఉండదు. సో, అట్‌లీస్ట్ మీకు కొద్దిగా బుర్రుంటే మీ గేమ్‌ని మీరు ఫోకస్ చేసి అండ్ సెన్సిబుల్ పాయింట్స్‌తో అవతలోడిని నామినేట్ చేస్తారు గానీ, ఏదో బొకడా పాయింట్స్‌తో నామినేట్ చేయడం, ఏదో నామినేట్ చేయాలంటే నామినేట్ చేయడం, లేకపోతే బయట ఏదో ఇన్‌పుట్స్ వచ్చాయని, లేకపోతే హోస్ట్ ఏదో చెప్పాడని, లేకపోతే ఎవరో కంటెస్టెంట్స్ ఏదో చెప్పారని, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏదో చెప్పారని కావాలని వాంటెడ్‌గా టార్గెట్ చేసి నామినేట్ చేస్తే మీ అంత ఎర్రిపప్పులు ఇంకెవ్వరు ఉండరు. ఇదైతే 100% పక్కా. సో, తెలియకుండా కంటెస్టెంట్స్ ఎవరి గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. అదైతే జరుగుతోంది. సో, ఇంతకీ ఈరోజు మ్యాటర్ ఏంటంటే భయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నామినేషన్స్ టాస్క్ డైరెక్ట్ నామినేషన్స్ కాదు. ఈ టాస్క్ అంతకుముందు సీజన్‌లో కూడా చాలా సార్లు జరిగింది. అక్కడ చాలా బొమ్మలుంటాయి, టెడ్డీ బేర్స్. సో, అందరూ వేరే కంటెస్టెంట్స్ బొమ్మల్ని పట్టుకొని పరిగెత్తాలి. సో, సేఫ్ జోన్‌లకి ఎవరైతే లాస్ట్ ఎళ్తారో, ఆ లాస్ట్ పర్సన్ అండ్ ఆ టెడ్డీ బేర్ మీద ఉన్న ఫోటోలో ఉన్న పర్సన్ వేరే ఇద్దరిని నామినేట్ చేయాలి. సో, ఆ నామినేట్ చేసిన వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాత సంచాలక్ వాళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళని నామినేట్ చేయాలి. సంజన లాస్ట్ వస్తుంది, సేఫ్ జోన్‌లోకి వెళ్ళదు. అలా తన డాల్ ఎవరు తీసుకోకపోవడం వల్ల సంజన డాల్ సంజన చేతిలో ఉంటుంది. సో, బిగ్ బాస్ ఏమంటాడంటే, ఓకే, దివ్య బీయింగ్ సంచాలక్ తన డాల్ తన చేతిలో ఉంది కాబట్టి నువ్వే ఇద్దరిని చూస్ చేసుకొని నామినేట్ చేసుకునేలాగా చెయ్యి అంటే, అప్పుడు రీతు చౌదరి అండ్ సంజనాని పెడతాడు. ఇక్కడ సంజన పాయింట్స్ వెరీ వెరీ బేస్లెస్. అస్సలు మ్యాటరే లేదు. రీతు చౌదరి సోలో ప్లేయర్ కాదు, తను నామినేషన్స్లో అరుస్తుంది అండ్ డెమాన్ పవన్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది తన గేమ్లో అని సిల్లీ పాయింట్స్తో నామినేట్ చేసింది. బట్ రీతు చౌదరి ఇచ్చి పడేసిందండి, అద్దరగొట్టింది పాయింట్స్. ఊరికే అరవలేదు అండ్ స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది. ఏమన్నదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిమాన్ పవన్తో నేను టైఅప్ అయ్యాను అండ్ తన వల్లే నేను గేమ్స్ ఆడుతున్నాను, తను లేకపోతే నేనేమీ ఆడలేదు అంటున్నారు. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా డెమాన్ పవన్తో సపోర్ట్ తీసుకునేది రెండు గేమ్లు. ఒకటి కెప్టెన్సీ టాస్క్లో, ఇంకోటి లీడర్ బోర్డ్ టాస్క్లో. కెప్టెన్సీ టాస్క్లో అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి నేను తనని అడిగాను. ఇంకొకటి ఏంటంటే, లీడర్ బోర్డ్ టాస్క్ అనేది మేమిద్దరం పెయిర్ అయ్యి ఆడాలి అండ్ నా సపోర్ట్ లేకుండా తను ఆడలేడు, తన సపోర్ట్ లేకుండా నేను ఆడలేను అండ్ నేను నా 1000% ఎఫర్ట్స్ ఇచ్చాను. అండ్ మీరేమన్నారు ఇందాక, నామినేషన్ పాయింట్స్ని నేను తీసుకోలేను, ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ చేస్తాను. ఇప్పటి వరకు నేను నామినేట్ చేసిన ఎవ్వరిని నామినేషన్స్ తర్వాత వెళ్ళి వాళ్ళతో గ్రడ్జ్ పెట్టుకోవడం కానీ, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కానీ నేను ఎప్పుడు చేయలేదు. నేను ఏదన్నా ఉంటే అప్పటికప్పుడు మాట్లాడిస్తాను, వదిలేస్తాను. గ్రడ్జెస్ ఎవరితో పెట్టుకోలేదు. సో, మీరు అన్నది రాంగ్. ఇన్ఫ్యాక్ట్ బాండ్ పెట్టుకొని ఎవరైనా ఆడిందంటే మీరే. అండ్ బెడ్ టాస్క్లో కూడా నేను నా 100% ఇచ్చాను, నన్ను తీసుకెళ్తున్నా, మీరు మాత్రం అలా కూర్చున్నానంటే అప్పుడు సంజన అంటది,
నన్ను ముగ్గురు బాయ్స్ వచ్చి తీసుకెళ్లారంటే మరి నన్ను కూడా అలానే తీసుకెళ్లారు. ఇక్కడ టామ్ బాయ్‌లా పెరిగారని మీరు అంటున్నారు. నేను అలా ఏది ఆడినా నేను 100% ఇస్తాను. నా 100% ఎఫర్ట్స్ ఇచ్చే నేను బాగా ఆడగలను అని నేను చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాను. ఇండిపెండెంట్‌గా కూడా నేను టాస్క్‌లో చాలా సార్లు బాగా ఆడాను. ఇలాగే నాకు కూడా బాండ్స్ ఉన్నాయి హౌస్‌లో. అంతేగాని నాకు స్పెసిఫిక్‌గా లేదు. నేను కంపారిటివ్‌లీ నాకు చాలా కంఫర్ట్ జోన్‌లో ఉన్నది డెమాన్ పవన్‌తో కాబట్టి నేను ఇలా ఉన్నా అంటే, అప్పుడు సంజన అంటది, నాకు బాండ్స్ ఉన్నాయి గానీ, నా వల్ల ఇమ్మాన్యుయల్ ఎప్పుడూ మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణలు అడిగేలా నేను ఎప్పుడు చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ హి వాస్ ఔట్ ఆఫ్ ద హౌస్ డెమాన్ పవన్. సో, నీ బాండ్ అలా ఉంది అని చెప్పింది. బట్ షీ డిఫెండెడ్ ప్రాపర్‌లీ. అలా బాగా మాట్లాడింది. అండ్ రోజు రోజుకి రీతు గ్రాఫ్ అయితే పెరిగిపోతుంది. మీరు గమనిస్తే తను ఎక్కడ మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో చాలా బాగా మాట్లాడుతుంది. అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవ పడట్లేదు. అండ్ సంజన కూడా ఏమన్నది, "నువ్వు లాస్ట్ వీక్ అంతా గొడవ పడుతూనే ఉన్నావు" అంటే డెమాన్ పవన్‌తో ఒక్కటే గొడవ పడింది. అది కూడా అది జరిగే పంచాయతీ. నేనేమంటున్నా అంటే రీతు ఓవర్ యాక్షన్ చేస్తుంది. చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళ బాండ్ రోతగానే ఉంటుంది చూడడానికి. బట్ కంపారిటివ్‌లీ వేరే వాళ్ళతో పోలిస్తే ఆర్గానిక్ బాండ్ లానే అనిపిస్తుంది. ఒకరికొకళ్ళు నిలబడతారు, స్టాండ్ తీసుకుంటారు. అండ్ టాస్క్‌లు వచ్చినప్పుడు ఇండిపెండెంట్‌గా ఆడగలిగే సత్తా ఇద్దరికీ ఉంది. అండ్ ఏ రోజు ఎవ్వరిని బెగ్ చేసి అడుక్కొని నాకు సపోర్ట్ చేస్తే ఓకే. సపోర్ట్ చేయకపోయినా తను ఆడగలిగే సత్తా ఉంది. సో, కంపారిటివ్‌లీ ఈ సీజన్ అందరూ తనుజాకి ఎలివేషన్స్ ఇస్తున్నారు. తనుజ క్వీన్ అంటున్నారు గానీ, నాకైతే రీతు చౌదరి 100% బెటర్ దెన్ తనుజ అని చాలా వాటిలో అనిపిచ్చింది. మీకేమనిపిచ్చింది? రీతు చౌదరి ఈ సీజన్‌లో బాగా ఆడిందా లేదా? ఇన్‌ఫాక్ట్ మొన్న నాగార్జున గారు అన్ని మాటలన్నా, అంత జరుగుతున్నా, బయటకి ఇన్ని సార్లు బ్యాడ్‌గా ప్రొజెక్ట్ అవుతుందని చెప్పినా గూడా అండ్ తనను ఆడియన్స్ కూడా అక్కడ మిస్టేక్ ఉందని చెప్పిన డెమాన్ పవన్ కోసం నిలబడిన తీరేదైతే ఉందో అండి, హ్యాట్స్ ఆఫ్. అది మాత్రం ఇప్పటికి మైండ్‌లోంచి పోవట్లే. అంటే ఒక స్టాండ్ తీసుకోవడంలో గానీ, దేంట్లో అయినా తను బాగా ఆడుతుంది. అండ్ ఈరోజు పాయింట్స్ కూడా అదరగొట్టింది. అండ్ దిస్ ఈస్ నాట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ రీతు చౌదరి నామినేషన్స్‌లో ప్రాపర్‌గా డిఫెండ్ చేసుకునేది. మీరు గమనిస్తే సెకండ్ వీక్‌లో గూడా మాస్క్ మ్యాన్ హరీష్, రీతు చౌదరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతది. ప్రాపర్‌గా వాలిడ్ రీజన్స్‌తో కౌంటర్ పార్ట్ ఇస్తది. అండ్ ప్రతీదీ కౌంటర్ చేసుకుంటూ, తన పాయింట్స్‌ని పుట్ ఫార్వర్డ్ చేసుకుంటూ, తను ఏదైతే వాళ్ళు మిస్టేక్స్‌గా ప్రొజెక్ట్ చేశారో తను వాళ్ళే తిప్పికొట్టి అవి మిస్టేక్స్ కాదు అన్నట్టు ఆడియన్స్‌కి క్లియర్‌గా అర్థమయ్యేంత సత్తా రీతు చౌదరికి ఉందనైతే నాకు అనిపిచ్చింది. ఇంతకీ ఈరోజు రీతు చౌదరి డిఫెండ్ చేసిన విధానం మీకు నచ్చితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇదంతా అయిపోయాక దివ్య సంజనను నామినేట్ చేస్తది. కంపారిటివ్‌లీ ఇద్దరు పాయింట్స్‌తో పోలిస్తే అని అయిపోద్ది. సో, దీని తర్వాతండి సంజన ఇంకా వెక్కి ఏడుస్తది. నేను రీతుని అస్సలు నామినేట్ చేద్దాం అనుకోలేదండి. అస్సలు నాకు రీతు నామినేషన్ లిస్ట్‌లోనే లేదండి. తను నా కోసం సాక్రిఫైస్ చేసింది. నేను ఈరోజు అగెయిన్స్ట్‌గా వెళ్ళాను. అయ్యో! భగవంతుడా! అని వెక్కి ఏడ్చిందండి బాబోయ్! నాకు ఒక్కసారిగా ఏంట్రా ఏం జరుగుతుంది? నువ్వు చేసింది నామినేషన్. సరే అక్కడ గూడా నువ్వు నామినేట్ చేసావు. తను నామినేట్ అవ్వలేదు. నామినేషన్స్‌లో లేదు. ఎందుకు? నువ్వు దానికి క్లియర్ కట్‌గా ఎళ్లి రీతు చౌదరితో ఐయామ్ రియల్లీ సారీ రీతు. నువ్వు నా కోసం సాక్రిఫైస్ చేశాను. నేనెప్పుడు నీకు అగెయిన్స్ట్‌గా వెళ్ళకూడదు అనే అనుకున్నాను. అండ్ కానీ ఎళ్ళాను అనుంటే అయిపోయేదండి. చాలా చాలా వెక్కి ఏడ్చింది. గౌరవ్ గుప్తా వాయిసే ఆడియన్స్ ఇన్నర్ వాయిస్‌లా అనిపిచ్చింది నాకు. గౌరవ్ గుప్తా ఏమంటాడంటే, "బిగ్ బాస్ ఏం జరుగుతుంది? ఇంత డ్రామా ఎందుకు? జస్ట్ నామినేటే కదా చేసింది" అని. ఆఖరికి ఏది అర్థం గాని గౌరవ్‌కే అర్థమైంది అది డ్రామా అని. అలాంటిది ఇంకా ఆడియన్స్ అర్థం చేసుకోలేరా బాబోయ్! టూ మచ్ అసలు. నెక్స్ట్ వచ్చి సుమన్ శెట్టి గారు లాస్ట్‌లో ఉంటారు. అప్పుడు డాల్ ఎవరిది ఉంటదంటే చేతిలో తనుజది ఉంటది. అప్పుడు ఇక్కడ గూడా మళ్ళీ సుమన్ శెట్టి గారు ఏడుస్తారు. ఏంటంటే, "అసలు నేను తనుజని చేద్దాం అనుకోలేదు. ఇన్‌ఫాక్ట్ ఈరోజు ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అంటే, నేను తనుజ డాల్‌నినే పట్టుకుంటా అని చెప్పాను. అలాంటిది నా దురదృష్టవశాత్తు నేను పరిగెత్తలేకపోయాను. ఈరోజు నేను తనుజని నామినేట్ చేయాల్సొస్తుంది. కానీ నేను తనుజని నామినేట్ చేయను" అంటే, తనుజ గూడా అదే అంటది. "అసలు నా లిస్ట్‌లోనే సుమన్ శెట్టి గారు లేరు నామినేషన్స్‌లో. అండ్ ఆయన నేనే లాస్ట్ వీక్ నామినేట్ చేశాను. యాక్టివ్‌గా లేరు అది ఇది అని. ఇప్పుడు ఆయన సూపర్ హీరో అయిపోయాడు. సో, ఐ డోంట్ వాంట్ టు నామినేట్ సుమన్ శెట్టి." ఏంటండి ఇది? ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇదే ఫినాలే అనుకుందాం. ఈరోజే ఫైనల్. ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవాలి. ఇద్దరిలో ఆర్గ్యూ చేసుకున్న వాళ్ళే విన్నర్ అంటే, ఇదే సోది చెప్పుకుంటూ ఉంటారా? నేను నామినేట్ చేయను. ఏంటండి ఇది?
ప్రాసెస్ ఇస్ అ ప్రాసెస్, టాస్క్ ఇస్ ఎ టాస్క్. ఒక మనిషిలో ఖచ్చితంగా ఫ్లాస్ ఉంటాయి, ఒక మనిషిలో అన్నీ పర్ఫెక్ట్ ఉండవు. ఆ ఇంపర్ఫెక్ట్ పాయింట్స్ని ఇంకొకసారి ప్రాపర్గా రిఫైన్ చేసో స్ట్రాంగ్గా పెడితే అయిపోయింది. ఇది ఎందుకు ఇది, ఐ మీన్ మీరు వాళ్ళ మంచి కోసమో, ఇది కదా సేఫ్ గేమ్ అంటే. సేఫ్ గేమ్ అని వేరే వాళ్ళని నామినేట్ చేసే మీరు సేఫ్ గేమ్ ఆడుతూ పక్క వాళ్ళని సేఫ్ గేమ్ అని అంటారేంటండి? అసలు నామినేట్ చేయడానికి ఏంటి? అంటే ఆయన దృష్టిలో మీరెక్కడ విలన్ అయిపోతారో, లేకపోతే ఈవిడ దృష్టిలో ఆయనెక్కడ విలన్ అయిపోతాడో అనుకోని ఇద్దరికిద్దరు ఏంటి ఇది? మాట్లాడుకున్నారు. ఓకే. అక్కడికక్కడ క్లియర్ కట్‌గా చెప్పుకున్నారు. బట్ ఇవి నాకు నీలో నచ్చలేదు, ఈ పాయింట్స్ వల్ల నేను నామినేట్ చేస్తున్నా అంటే అయిపోయేది కదా! అక్కడ సుమన్ శెట్టి గారేమో లేదు తనుజ స్ట్రాంగ్ అది ఇది అని చెప్పేస్తారు. అండ్ తిను కూడా ఇది చెప్తారు. ఫైనల్లీ సంజన గారు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తారు. సో ఈరోజు నామినేషన్స్ తంతంతా ఇదే. ఒక పక్కేమో అందరూ డమ్ ఫెలోస్ లాగా ఒకళ్ళ మీదే టార్గెట్ చేస్తూ వేశారు. ఇంకొక పక్కేమో నేను నిన్ను నామినేట్ చేయను, నేను నిన్ను నామినేట్ చేయను. షబ్బా! అసలు వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సీజన్ అండి ఇది. సో ఇక్కడ సాయి శ్రీనివాస్ చేతిలో డెమాన్ పవన్ డాల్ ఉంటుంది. సో సాయి శ్రీనివాస్ ఏమో తనుజని నామినేట్ చేస్తాడు అండ్ డెమాన్ పవన్ వచ్చి బర్నీ నామినేట్ చేస్తాడు. సో ఇక్కడ బర్నీ అండ్ తనుజ మధ్యలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది. బర్నీ గారు ఏమంటారు నామినేషన్స్లో, నేను రేషన్ మేనేజర్గా ఫెయిల్ అవ్వలేదు, ఇప్పటివరకు ఏ టాస్క్ సపోర్ట్ తీసుకొని ఆడలేదు, అండ్ నేను 3 times తనుజకు సపోర్ట్ చేశాను, తను ఇప్పటివరకు నాకేం సపోర్ట్ చేయలేదు అన్న పాయింట్స్తో నామినేట్ చేస్తాడు. ఇక్కడ తనుజ ఏమంటుందంటే ఆయన నాకు ఎందుకు సపోర్ట్ చేశాడు, అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి అన్నదండి. నాకు ఒక 2 minutes ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంటే ఆయన ఇన్ని రోజులు అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేశాడా అంటే, నువ్వు నాన్న నాన్న అనుకొని అండ్ ఆవిడ అరే తనుజ కదా చాలా క్లోజ్ కదా అని ఆయన బాండింగ్తో చేశాడు అనుకున్నాను. కానీ ఆ ఒక్క మాట నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాకే ఇలా ఉండింటే అసలు భరణి గారికి ఏమనిపించిందో ఒక్కసారి ఊహించండి. అసలు మొన్న మీరు ఏమన్నారు, మీరు రీఎంట్రీ ఇచ్చినప్పుడు గ్రూప్గా ఉన్నప్పుడు నేను ఆడతానంటే మరి మీరు వీక్ అనుకున్నారో, నేను వెళ్తే గెలవలేను అనుకున్నారో ఏమో, నేను అక్కడ నేను ఆడతా అంటే మీరు ఏమన్నారు నాతో, లేదు నీ సపోర్ట్ నాకు ఉంటుంది, మన బాండింగ్ తెలుసు కదా, అండ్ వేరే వాళ్ళు నాకు నిజంగా సపోర్ట్ చేస్తారో లేదో చూడాలనుకుంటున్నాను, అందుకే వాళ్ళని పంపిస్తాను అన్నాడంట. అక్కడ తనుజ ఏం ఆపలేదంట. ఇక్కడ బర్నీ గారు ఒక పాయింట్ రైజ్ ఇస్తారు. ఇది ఈ రోజు క్వశ్చనా ఆ రోజు క్వశ్చనా? ఒకవేళ అప్పుడు తనుజ అంటది లేదు నాకు ఆ రోజే ఉండింది మైండ్లో అంటే, ఆ రోజే అడిగింటే నేను చెప్పేవాడిని కదా, నువ్వు ఆ రోజు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటే. తనుజకు ఒకవేళ నిజంగా వెళ్ళాలి అని ఉండింటే ఆ రోజు నేను వెళ్తాను నానా అంటే ఆయన ఖచ్చితంగా పంపించేవాడు. బట్ అసలు తనుజ గట్టిగా అడిగినట్టు ఎక్కడా లేదు. అండ్ నీకేదైనా నిజంగా పాయింట్ ఉంటే ఇది నామినేషన్ పాయింటా అండి, అంటే నామినేషన్స్ రోజు డిస్కస్ చేయాల్సిన పాయింటా? తనుజకి బర్నీ గారితో కూర్చొని దివ్య వల్ల మీ గేమ్ స్పాయిల్ అవుతుంది, మీ గేమ్ మీరు ఆడండి, బాండింగ్స్ వల్లనే మీరు బయటకు వెళ్ళారు, తనెందుకు ప్రతి దాంట్లో దూరుతోంది, మీరు మాట్లాడలేరా అని చెప్పడానికి టైం ఉంది, మిగతా అన్నీ చెప్పడానికి టైం ఉంది. కానీ నాన్న ఆ రోజు మీ వల్ల నేను హర్ట్ అయ్యాను, నన్ను పంపించలేదు, లేకపోతే ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ అప్పుడే నేను వెళ్తాను, స్ట్రాంగ్గా నేను ఆడగలను అని చెప్పడానికి నీకేమైంది? అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజే క్లియర్ కట్గా ఇదే పాయింట్ని ఆయన ముందు ప్రస్తావించి నేనెందుకు వెళ్ళలేను అని ఏదైనా చెప్పి డిఫెండ్ చేసి వెళ్ళాల్సిందే కదా. కానీ నువ్వు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు అంటే బేసిక్గా నువ్వు వెళ్తే గేమ్ ఓడిపోతావు అని నీకు తెలుసు, అది ఆయనకు కూడా తెలుసు. ఆయన అదే చెప్పాడు, ఫైనల్లీ డిసిషన్ మేకర్ నేను. ఇప్పుడు ఒకవేళ నిన్ను పంపించినా ఎవరిని పంపించినా ఒకవేళ ఓడిపోతే అది నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యేది నాకే, డేంజర్ జోన్లోకి వెళ్ళేది నేనే. అలాంటిది నేను డెసిషన్ తీసుకున్నా అంటే ఫైనల్ డెసిషన్ నాది. ఆ రోజు నువ్వు కూర్చొని ఇదే పాయింట్ ఎందుకు చెప్పలేదు? ఇక్కడ తనుజ ఫ్లిప్ క్లియర్గా అర్థమైందండి. తను ఏమీ లేదు అక్కడ బర్నీ గారు అంత సపోర్ట్ చేసినా తన్ని ఆ మాట అన్నది చూసారా, వామ్మో ఏంట్రా బాబు అనిపించింది. అంటే ఒక సామెత ఉంటుందండి, ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, అంటే అవసరం ఉన్నంత వరకు ఒకలాగా, అవసరం తీరిపోయాక ఇంకొకలాగా అన్నట్టు. ఇమాన్యుయల్ బర్నీ చాలా టాస్క్లో తనకు సపోర్ట్ చేశారండి. ఇమాన్యుయల్ కూడా నామినేట్ చేస్తే ఈరోజు తనుజ ఏమంటుందంటే నువ్వు సేఫ్ గేమర్, నువ్వు మాస్క్తో ఆడుతున్నావు, ఆ మాస్క్ తీసేయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అండి, మొన్న ఇమాన్యుయల్ తనని నామినేట్ చేశాడని. అండ్ ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి చాలా టాస్క్లో సపోర్ట్ చేశాడు, అది ఎందుకు గుర్తుకు రాలేదు? తనుజ బిర్యానీ టాస్క్ కూడా పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు మీరేమన్నారు మొన్న బిర్యానీ పీసెస్ వేసేటప్పుడు, గెలిచిన వాళ్ళకి ఫస్ట్ వేస్తాను, తర్వాత ఓడిపోయిన వాళ్ళకి వేస్తాను, కొద్దిసేపు వెయిట్ చేయండి అంటే మేము వెయిట్ చేస్తున్నాము. కానీ అక్కడ చూస్తే ఓడిపోయిన టీం వాళ్ళు కూడా తింటున్నారు, వాళ్ళకి పీసెస్ వచ్చాయి, ఇది ఎక్కడి న్యాయం, మాకు ఎందుకు ఆ పాయింట్ చెప్పారు అని అక్కడ క్వశ్చన్ చేస్తుంది. సో ఈ విషయంలో ఒకవేళ బర్నీ గారు తప్పై ఉండొచ్చు, నేను కాదనను, అది రాంగే.
కానీ ఇంత చిన్న పాయింట్స్‌తో ఒకళ్ళని ఎవరినైనా నామినేట్ చేస్తారండి నాకైతే తెలీదు. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇది అయిపోయిన తర్వాత దివ్యకి ఫైనల్ డెసిషన్ అన్నప్పుడు అప్పుడు దివ్య ఏమంటదంటే, నాకు ఇక్కడ 2 పాయింట్స్ తనుజ చెప్పినవి కరెక్ట్. ఒకటి బిర్యానీది అక్కడ మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది. అండ్ ఒకవేళ వేసుంటే అందరికీ ఈక్వల్‌గా వేసుంటే అయిపోయేది. అండ్ కెప్టెన్సీ టాస్క్‌లో కూడా మీరు నిలుచుకున్నారు. మీకు ఛాన్స్ ఉండింది. మీకు టైం ఉండింది. అక్కడికన్నా వెళ్ళొచ్చు, ఇక్కడికన్నా వెళ్ళొచ్చు. కానీ మీరు అక్కడ వెళ్ళకుండా సేఫ్ గేమ్ ఆడారు అన్నది చెప్పింది. ఇన్‌ఫాక్ట్ డెమాన్ పవన్ భరణి గారిని నామినేట్ చేస్తూ ఇదే పాయింట్ చెప్తారు. మీరు సేఫ్ గేమ్ ఆడారు. ఆ రోజు మీకు క్లియర్‌గా ఉన్న ఎక్కడో ఒక సైడ్ తీసుకోలేక మీరు అక్కడే ఉండిపోయారు. మీరు సేఫ్ గేమ్ ఆడారు. ఆల్రెడీ అలానే ఉన్నారు, ముందు బయటికి వెళ్ళారు, మళ్ళీ అలానే ఆడుతున్నారు, నాకైతే నచ్చలేదు అన్నాడు. అండ్ సాయి శ్రీనివాస్ ఏం నామినేట్ చేశాడంటే తనుజని, నువ్వు డిస్క్రిమినేషన్ చూపిస్తున్నావు, వైల్డ్ కార్డ్స్ని ఒకలాగా, అంతకుముందు ఉన్న వాళ్ళని ఒకలాగా, బాండింగ్ ఉంటే ఒకలాగా చూస్తున్నావు, బాండింగ్ లేకపోతే ఇంకొకలాగా చూస్తున్నావు అని అంటాడు. సో ఈ దాని అయిపోయిన తర్వాత సో దివ్య దీని బట్టి భరణి గారిని నామినేట్ చేస్తుంది అండ్ తనుజ మళ్ళీ ఎస్కేప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి తనుజ లాస్ట్లో వెళ్తుంది అండ్ తనుజ చేతిలో రాము రాథోడ్ డాల్ ఉంటుంది. తనుజ వచ్చి ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తుంది అండ్ రాము రాథోడ్ వచ్చి కళ్యాణ్ పడాలని నామినేట్ చేస్తాడు. తనుజ చెప్పే పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్కి తను చాలా సేఫ్ గేమర్, మాస్క్తో ఉన్నాడు అని. అంటే ఏం సేఫ్ గేము, ఏం మాస్క్తో ఉన్నాను అంటే, నువ్వు నన్ను సపోర్ట్ చేస్తా అన్నావు కానీ బెడ్ టాస్క్లో కూడా నువ్వేం నన్ను సపోర్ట్ చేయలేదు. నన్ను పడేయాల్సి వచ్చినప్పుడు అక్కడ నువ్వు నిల్చొని డిస్కస్ చేస్తున్నావు పడేద్దామని అండ్ వాళ్ళకి ఓకే చెప్పావు. అండ్ నువ్వు సేఫ్ గేమ్ కాదా, నువ్వు సపోర్ట్ అంటావు కానీ సపోర్ట్ చెయ్యవు. ముందు ఒకటి చెప్తావు కానీ చేసేదేమో ఒకటి చేస్తావు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లైట్ టాస్క్లో కూడా నిన్ను నమ్మాను, నిన్ను క్లియర్ కట్గా, బట్ నువ్వు నా లైట్ ఆఫ్ చేసావు. సో ఈ పాయింట్స్తో ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తాడు. ఇమాన్యుయల్ ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే, నేను సేఫ్ గేమ్ ఆడుంటే నేను నెగిటివ్ అయిపోయాను కదా అందరికీ. నేను సేఫ్ గేమ్ ఎక్కడ ఆడాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ టాస్క్, అక్కడ అందరూ నిన్ను తీస్తా అన్న, నేను నిల్చొని నీ కోసం పోరాడి తనుజాని అక్కడ కింద పడేయకండి నేను పోరాడాను. అండ్ నువ్వేమి అక్కడ వీరనారిలా పోరాడి లాస్ట్ వరకు లేవమ్మా, మేము సపోర్ట్ చేసాం కాబట్టే. అండ్ భరణి గారిని అంటున్నావు, భరణి గారితో పాటు నేను బెడ్ టాస్క్లో నేను సపోర్ట్ చేశా కాబట్టి నువ్వు లాస్ట్ వరకు ఉన్నావు, లేకపోతే లేదు. నువ్వేమి మహారాణిలాగా వీరనారిలాగా పట్టు చీరలో కూర్చొని అక్కడ కూర్చుంటే ఇలానే కూర్చున్నావు, పట్టు చీరలో ఆ రోజు కూర్చున్నావు పెళ్లి కూతురులాగా మహారాణిలాగా, నువ్వేం ఆడలేదు. అండ్ లైట్ టాస్క్లో నువ్వేమంటున్నావు, నాకు అక్కడ క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పుడు కళ్యాణ్ పడాలా ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తే కళ్యాణ్ పడాలా నన్నే అనుకుంటాడు. కళ్యాణ్ పడాలతో నీకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఒకవేళ నేను ఆఫ్ చేసినా ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా అనుకోవు, నన్నే అనుకుంటావు అని నేను అలా ఆఫ్ చేశాను కానీ నీకు సపోర్ట్ చేయకూడదు అని కాదు. అంటే నేను నిన్ను చాలా నమ్మాను, ఒకవేళ నన్ను బీట్రే చేస్తావని నాకు అనిపించుంటే వెంటనే 2 secondsలో నీ పేరు చెప్పేదాన్ని, కానీ నేను చెప్పలేదు అని తనుజ అంటది. నువ్వు చెప్పలేదా, వెంటనే చెప్పావు. తనుజ చెప్పింది యాక్చువల్లీ లైట్ ఆఫ్ చేసిన వెంటనే ఇమాన్యుయల్ పేరే చెప్పింది. తన మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చేస్తుంది, బయటకు ఒకలా ప్రొజెక్ట్ చేస్తుంది. వామ్మో నిజంగా అండి తనుజ అంత ఫ్లిప్పరు, హిపోక్రైట్ అండ్ డబల్ గేమర్ని నేనైతే ఎక్కడ చూడలేదు. మామూలు ఫ్లిప్పులు కాదు. అక్కడేమో ఒకలా ఉంటుంది, సడన్గా తనకి అపరిచితుడిలో విక్రమ్లా తయారవుతుంది. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉందో ఏమో నాకైతే తెలియదు కానీ బట్ తనుజ చాలాసార్లు ఫ్లిప్ అవుతుందండి. అండ్ ఇక్కడ మాత్రం ఇమాన్యుయల్ కరెక్ట్ అండ్ సేఫ్ గేమ్ అయితే ఆడలేదు. అండ్ తను ఏమన్నాడంటే, నిన్ను ఇన్నిసార్లు భుజాల మీద మోసాను, ఒకవేళ బరువు ఎక్కితే నా భుజాలకు బరువు మరీ మోసేంత నేను లేను, అందుకే నేను సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు నాకు రోగం వచ్చింది అనుకో, నా కిడ్నీలు పాడైపోతున్నాయి అనుకో, నా కిడ్నీలు పాడైపోతాయని తెలిసినా కూడా నేను చనిపోతాను తెలిసిన ఆ కిడ్నీలతో ఉండలేను కదా, ఒక కిడ్నీ తీసేయాలి కదా, అలానే తీసేసానంటే మరి ఎందుకు నువ్వు పెట్టుకుంటున్నావు, సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది అంటే, అవును చేయట్లేదు కదా, ఫస్ట్ చేశాను, మోసినన్ని రోజులు మోసాను, ఇప్పటికీ నేను సపోర్ట్ చేయాలంటే నేను చెయ్యలేను అని అక్కడితో అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ కూర్చొని ఏడుస్తాడు. ఇదేంటంటే, నాకు బయట రీతు చౌదరి చాలా బెస్ట్ ఫ్రెండ్, కానీ నేను లోపలికి వచ్చి కనెక్ట్ అయింది తనుజాకి, క్లోజ్గా ఉన్నది తనుజాకి, తననే ఎన్నో గేమ్స్ సపోర్ట్ చేశాను, అలాంటిది నన్ను అర్థం చేసుకోకుండా ఇన్ని మాటలు అన్నది చూసారా, ఇప్పటి నుంచి ఉంటుంది అని అంటాడు. కానీ ఏ బొక్క అవ్వదండి, పెద్ద డొల్ల. నిజంగా చెప్తున్నా, ఈ సీజన్లో అలాంటిది ఏదన్నా గ్రడ్జ్ పెట్టుకోనో లేకపోతే రైవల్రీ ఫామ్ చేసుకుని ఏదంటే మజా వస్తుంది. కానీ వీళ్ళెవ్వరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఏ బొక్క లేదు. ఆ రోజు ఏదో అనుకుంటారు, ఒక నిమిషం ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఇదే పంచాయతీ ఉంది. అండ్ రాము రాథోడ్ కళ్యాణ్ పడాలని నామినేట్ చేసేది ఏంటంటే, కళ్యాణ్ పడాలో లాస్ట్ వీక్ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు. వాళ్ళిద్దరూ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఆ టాస్క్కి అలా ప్రాబ్లం వచ్చింది అండ్ మాధురి గారు సంచాలకుగా వచ్చారన్న పాయింట్ మీద. బట్ ఇది యాక్సెప్ట్ చేయడు.
ఒరే నేను ఆ రోజు చెప్పిందే కదా లాస్ట్‌కి ఫైనల్ అయింది. ఫైనల్‌గా అదే కదా కరెక్ట్ అయింది. నువ్వు ఏదో నామినేట్ చేయాలంటే చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడతాడు. అండ్ కళ్యాణ్ పడద అండ్ ఇమాన్యుయల్‌ది డిస్కషన్ కూడా అవుతుంది. అక్కడేంటంటే ఇమాన్యుయల్ అన్న మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి లాస్ట్ వీక్. అవన్నీ రాంగ్ అని ఆయన ప్రూవ్ చేసుకోవాలని, సో అవన్నీ తప్పని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ చాలా మిస్టేక్స్ చేశాడు అంటే, ఒరేయ్ నేనేం చేశాను అంటే, నువ్వు ఫిఫ్త్ వీక్‌లోది అవి ఇవి చెప్తున్నావు గానీ, మొన్న ఫస్ట్ వీక్‌లో జరిగిన దానికి సైకిల్‌ది నీకు గుర్తులేదంటే ఎవరు నమ్ముతారన్నా అంటే, అండ్ ఈరోజు చెప్పిన నామినేషన్ పాయింట్స్, ఆ రోజు చెప్పిన నామినేషన్ పాయింట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉన్నాయి అంటే, ఇమాన్యుయల్ అంటాడు, ఒరేయ్ ఆ రోజు చెప్పిన పాయింట్స్ నాకు గుర్తులేవు నిజంగా. ఈరోజు ఇది గుర్తొచ్చాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అండ్ నాకు ఆ రోజు గుర్తుండింటే అవే మాట్లాడేవాడిని. నేను ఈరోజు చెప్తుంది, ఆ రోజు చెప్తుంది ఒకటే. ఆ రోజు గుర్తులేవు, ఈరోజు గుర్తున్నాయి. అండ్ నువ్వేమంటున్నావు నామినేషన్స్‌లోకి నేనెప్పుడు రాలేదంటే ఫస్ట్ వీక్ నుంచి నన్ను నామినేట్ చేయండి అని నేను అంటున్నాను. బట్ మీరందరూ ఎవరు చేయకపోతే అది నా తప్ప. సరే అలా నామినేషన్స్‌కెళ్ళకుండా నిన్నేమన్నా సేఫ్ గేమ్ ఆడుతూ నా 100% ఇవ్వట్లేదా అంటే నేను 100% ఇస్తున్నాను. అన్నిట్లో నిలబడుతున్నాను. నా కోసం నేను ఆడుతున్నాను. పక్కోళ్ళ గురించి స్టాండ్ తీసుకుంటున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాను. అందుకే 'నాగార్జున' గారు ప్రతి వీకెండ్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆడియన్స్ నుంచి కూడా అదే రెస్పాన్స్ వస్తుంది కాబట్టి, సో నేనైతే నా వరకు కరెక్ట్ అని చెప్తాడు. అండ్ వీళ్ళిద్దరు డిస్కషన్ చూసాక డెమోన్ పవన్ వచ్చి కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు పర్ఫార్మెన్స్ కంపారిటివ్‌లీ చూసుకుంటే ఇమాన్యుయల్ గారి బెటర్ అనిపిస్తుంది. అండ్ కళ్యాణ్ పడాలని అక్కడ నామినేట్ చేస్తాడు. సో ఇదయిపోయాక ఈ ఇమాన్యుయల్ లాస్ట్‌లో వస్తాడు. ఇమాన్యుయల్ చేతిలో రీతూ డాల్ ఉంటుంది. సో ఇమాన్యుయల్ తనుజని నామినేట్ చేస్తాడు. సేమ్ నువ్వు సేఫ్ గేమర్ అని నన్ను అంటున్నావు గానీ, నువ్వే సేఫ్ గేమర్. సపోర్ట్ తీసుకోకుండా ఇప్పటివరకు ఒక టాస్క్ కూడా గెలిచింది లేదు. అండ్ నేను ఇంత సపోర్ట్ చేసినా కూడా నువ్వు అది ఏది గుర్తుంచుకోకుండా ఇన్ని మాటలు అంటున్నావు. అది చాలా తప్పు. నాకు ఇదే బాధ కలిగించేది. నేను ఇన్ని సార్లు సపోర్ట్ చేసినా నువ్వు నన్ను గుర్తించావు. ఎప్పుడు బర్నీ గారే నిన్ను సపోర్ట్ చేశా అంటావు. సో నువ్వు అసలు సిస్సులైన సేఫ్ గేమరు. ఆ రోజు నీకు కత్తి ఇస్తే ఛాన్స్ నామినేషన్ చేయడానికి నాకొద్దు అన్నావు. అంటే ఆల్రెడీ నేను నామినేట్ చేశాను. నాకు వేరే వాళ్ళ మీద సిల్లీ నామినేషన్స్ చేయాలని లేదు అంటే, వేరే వాళ్ళని ఎవరినైనా నువ్వు చెయ్యాలి. నువ్వు ఎందుకు చెయ్యవు అంటే, నువ్వు సేఫ్ గేమర్ కాబట్టి ఎక్కడ వాళ్ళ దృష్టిలో చెడైపోతావు అని చెప్పేసి ఇలా నామినేట్ చేస్తాడు. రీతు చౌదరి ఏమో రాము రాథోడ్‌ని నామినేట్ చేస్తాడు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ చాలా డల్ అయిపోయింది. వీక్‌గా ఉన్నాడు. అండ్ అసలు ఏమీ పర్ఫార్మెన్స్ లేదు లాస్ట్ వీక్ అయితే. అండ్ హోమ్ సిక్ వల్ల కూడా తను పర్ఫామ్ చేయట్లేదు. సో అందుకే నామినేట్ చేస్తున్నా అంటాడు. ఇక్కడ తనుజ ఇమాన్యుయల్‌తో మళ్ళీ ఏమీ నేను దీని గురించి ఏం పెద్ద మాట్లాడాలనుకోవట్లేదు అని అంటది. రాము రాథోడ్ ఏమంటే, యెస్ నాకు హోమ్ సిక్ ఉంది. కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాను. అండ్ తనుజ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్. అండ్ తను బాగా ఆడుతుంది. సోలో ప్లేయర్ చాలా అదరగొడుతుంది అని చెప్పేసి ఎలివేషన్లు ఇచ్చి తనని తను వీక్ చేసుకొని సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు. ఇంకా ఎవడైనా అవతల వాడంతకు వాడు నేనే వీకు, నేనే పకోడీ గాడిని అంటే ఏముంది సంచాల కీజీ డెసిషన్స్. కళ్యాణ్ పడాల రాము రాథోడ్‌ని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ లాస్ట్‌లో గౌరవ్ అండ్ తనుజ చేతిలో డాల్స్ ఉంటాయి. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు క్రాస్ అయితే డెసిషన్ తీసుకోవచ్చు. బట్ వాళ్ళిద్దరూ దాటరు. అప్పుడు ఏమంటారంటే బిగ్ బాస్, మీ ఇద్దరి చేతిలో 2 డాల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. మీరిద్దరు పక్కకెళ్ళి ఆడుకోండి అని చెప్తాడు. సో అక్కడ గౌరవ్ చేతిలో నిఖిల్‌ది ఉంటది. తనుజ చేతిలో ఇమాన్యుయల్ ఉంటది. సో ఇమాన్యుయల్ వచ్చి సాయి శ్రీనివాస్ నామినేట్ చేస్తాడు. ఏంటంటే నాకు పెద్ద నీ గేమ్ కనపడట్లేదు. ఏం ఆడట్లేదు. అండ్ నువ్వు మింగిల్ అవ్వట్లేదు. నువ్వు గేమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తాడు. దానికి సాయి శ్రీనివాస్ ఏదో డిఫెన్స్ చేస్తాడు. ఓకే అదేం పెద్ద డిస్కస్ చేసుకోవాల్సిందేం లేదు. గొప్పది కాదు. అండ్ ఇక్కడ సిమిలర్ టు అండ్ నిఖిల్ తనుజాని బొకడా పాయింట్స్‌తో నామినేట్ చేస్తాడు ఇందాక చెప్పినట్టు. సో ఇక్కడ సాయి శ్రీనివాస్ ఏమంటాడంటే, నేను ఇండివిజువల్‌గా ఆడాను. ఇప్పటివరకు ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఏ గేమ్ అయినా నా ఇండివిజువల్‌గా ఆడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కెప్టెన్సీ టాస్క్ వచ్చిందనుకో, నేను అక్కడ బాండ్స్ ఫార్మ్ చేసుకోను. బాండ్స్‌లో ఉన్న వాళ్ళని నేను చేయాలనుకుని నా ఆటని నేను ఆడతాను. అడుక్కోను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే వాళ్ళతో బాండ్ ఉంది. స్ట్రాంగ్‌గా ఉన్నాడు. కానీ తన కోసం నేను గివ్ అప్ ఇవ్వలేను. లేకపోతే తనతో నేను పోటీ పడకుండా ప్రాధేయపడను. నాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. అండ్ నేను నా కోసం వచ్చాను. నేను బయటికెళ్ళిపోయినా ఓకే. బట్ నేను నా 100% ఇవ్వాలి అనే నేను అనుకుంటాను అని తనుజని ఇండైరెక్ట్‌గా డిగ్ చేస్తాడు. అక్కడ తనుజ ఏమంటదంటే, నువ్వు ఇన్ని మాటలు అంటున్నావు. మళ్ళీ నువ్వు కూడా మనీ కోసం బెగ్ చేసుకున్నావు కదా అంటే, అది టాస్క్ అండి అంటే, మరి ఇది కూడా టాస్కే. బాండ్స్ వల్ల ఫార్మ్ చేసుకున్నాను. బాండ్స్ వల్ల నాకు ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటి, నువ్వు పెద్ద మ్యానిపులేటర్‌వి. ఆ రోజు మనీ అడిగావు. నా దగ్గర తీసుకున్నావు. కానీ తీసుకెళ్ళి వేరే వాళ్ళ టీం వాళ్ళకి ఇచ్చావు. అంటే అదే టాస్క్ కదా! మరి మీరు దొంగతనం చేశారు కదా! అంటే దొంగతనం టాస్క్‌లో దొంగతనం చేయగాలి. కానీ నువ్వు మ్యానిపులేట్ చేసి మా టీం ఇక్కడ ఆడతా అని చెప్పి అక్కడ ఆడావు. నువ్వు పెద్ద మ్యానిపులేటర్ అని చెప్పేస్తాడు. దొంగతనం టాస్క్‌లో
సెన్స్ ఏంటండి అని మాట్లాడతాడు, కానీ తనుజాకి ఇంకోలా అర్థమవుతుంది. తన్ని సెన్స్లెస్ అన్నాడేమో అనుకొని ఆర్గ్యూ చేస్తుంది, బట్ అయిపోద్ది. సో ఫైనల్లీ డెమోన్ పవన్కి మళ్ళీ అక్కడ సంచాలక అవుతాడు. సాయి శ్రీనివాస్ చెప్పిన పాయింట్స్లో అంత వ్యాలిడిటీ లేదు అని చెప్పి తనుజాని సేవ్ చేసి సాయి శ్రీనివాస్ని నామినేట్ చేస్తాడు. అండ్ లాస్ట్ కెప్టెన్సీ పవర్ దివ్యాకి ఇస్తాడు. మీరు ఎవరినో ఒకరిని నామినేట్ చేయాలి ఉన్న కంటెస్టెంట్స్లో ఉంటే తనుజాని నామినేట్ చేస్తుంది. చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, తనుజ నీకు ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది, అదేంటంటే నా వల్ల భరణి గారి గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ నా వల్ల ఆయన బయటకు వెళ్ళిపోతున్నాడను, లేకపోతే నువ్వు అది తెలిసి చేస్తున్నావో తెలియకుండా చేస్తున్నావో, లేకపోతే బయటకు అది కావాలని అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నావో నాకైతే తెలియట్లేదు అంటే, నీ పాయింట్తో నువ్వు నామినేట్ చేయి, ఆయన పాయింట్తో నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నావు అంటే, ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేసుకున్నావు. నా వల్ల ఎవరు గేమ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు అండ్ ఆయన నా కోసం నీ సైడ్ తీసుకోవట్లేదు అనుకుంటున్నావు, నా వల్ల నీ కోసం దూరం అయిపోతున్నాడు అనుకుంటున్నావు. ఎక్కడ ఎవరు ప్రియారిటీ కాదు, ఎవరి బాండ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ నీతో భరణి గారు మాట్లాడాలనుకుంటే ఆయన నీతో మాట్లాడతారు, నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు వెళ్ళి మాట్లాడు. అండ్ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ అది, మీకేదో డ్రిఫ్ట్ వచ్చి మీకేదో డిస్టర్బెన్స్ వచ్చి మీరిద్దరు మాట్లాడుకోకపోతే అదేదో నా వల్లే ఆయన నీకు దూరం అయిపోయాడని ప్రొజెక్ట్ చేస్తున్నావు అంటే అక్కడ గొడవలు అవుతాయి. అక్కడ ఏమంటుందంటే, నాకు పెద్ద కామెడీ థింగ్ ఇక్కడ ఏమైందంటే, తనుజ అంటది నువ్వు టాస్క్లు ఏం ఆడావు అని దివ్య అని అంటుందండి. మొన్ననే కదండి మేస్ టాస్క్లో గెలిపిస్తుంది క్లియర్గా. దివ్య స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండి, సపోర్ట్ లేకపోయినా తను ఆడగలదు అని చాలాసార్లు. అసలు ఇప్పటి వరకు తనుజ సింగిల్గా గెలిచిన ఒక టాస్క్ అయినా ఉందా? లేదు. అండ్ అందరు సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకున్నా అని చెప్పదు, తీసుకొని కూడా మళ్ళీ వాళ్ళనే వెనుపోటు పొడుస్తుంది, తీసుకొని కూడా వాళ్ళనే మాట్లాడుతుంది. కానీ అట్లీస్ట్ దివ్య ఇస్ బెటర్. ఇప్పుడు తను వెళ్ళి అడుగుంది, అట్లీస్ట్ ఇప్పుడు మొన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఉన్నాయి 2 స్టేజెస్లో, తిని వెళ్ళి భరణి గారిని అడగచ్చు కదా. తినేమో తనుజ అడగకుండానే వాళ్ళని సపోర్ట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవతల వాళ్ళు అడిగితే అవును అడిగారు కదా అని వాళ్ళు సపోర్ట్ చేస్తే అలా ఫీల్ అవుతుంది అక్కడ. అండ్ దివ్య ఆడి గెలిచింది కాబట్టి భరణి గారు అక్కడ వెళ్ళి దివ్యకి సపోర్ట్ చేయాలనుకున్నారు, అది కూడా బాధే. అండ్ ఏడవడం గురించి దివ్యకి తనుజ చెప్పడం పెద్ద కామెడీ అండి. నువ్వు ఓడిపోతే తీసుకోలేవు అని దివ్య తనుజానంటే, తనుజ దివ్య అని అంటది. నాకు అర్థం కాలేదు, దివ్య ఓడిపోతే ఎక్కడ ఒక్కసారి తన సపోర్ట్ ఎవరు రాలేదు అన్న స్టాండ్ తీసుకోలేదు అన్న దానికి నేను ఏడ్చా, కానీ నేను ఓడిపోయినందుకు ఎప్పుడో ఏడ్చాను. అండ్ ఏడవడం గురించి నువ్వు మాట్లాడుకో, నువ్వెప్పుడు ఓడిపోవడం తీసుకోలేవు, ప్రతిదీ గ్రడ్జ్ లాగా పెట్టుకుంటావు అని చెప్పేసి దివ్య నిజంగా స్ట్రాంగ్ పాయింట్స్ నామినేట్ చేసింది. అండ్ యాక్చువల్లీ మొన్న కూడా భరణి గారు వచ్చినప్పుడు ఆ డాబర్ ఎక్స్పెక్ట్ చేసింది తనుజాని నామినేట్ చేద్దామని, బట్ తనకు ఆ రోజు రాలేదు. ఫైనల్లీ ఈరోజు వచ్చింది. ఈరోజు నామినేషన్స్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్లో నాకైతే పెద్ద స్ట్రాంగ్గా ఏం అనిపించలేదు, బట్ 2 థింగ్స్ వర్ వెరీ షాకింగ్. తనుజ నుంచి నేనైతే ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ హౌస్ మేట్స్ వెరీ డమ్, వాళ్ళందరూ కావాలని తనుజ మీద ఫోకస్ చేసి టార్గెట్ చేసి నామినేట్ చేసినట్టుంది, కానీ గొప్ప పాయింట్స్ అయితే ఏమీ లేవు. అండ్ తనుజ వర్సెస్ హౌస్ మేట్స్ లానే ఈ సీజన్ మొత్తం క్రియేట్ అయిపోయింది. అండ్ బయట కూడా అలానే చేస్తున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ కావాలని చేస్తున్నారో లేకపోతే అది అలా అవుతుందో తెలియట్లేదు. అండ్ మేనేజ్మెంట్ యాక్షన్స్ కూడా అలానే దారితీస్తున్నాయి. ఇంతకీ ఈ సీజన్ ఎలా ఉంది అండ్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.